వి మాధవి, జీడీసీ తాండూర్, వికారాబాద్ డిస్టిక్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ స్టెబిలిటీ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఉన్నటువంటి టాపిక్ సిక్స్త్ సెమ్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ క్రియాశీల సంశ్లిష్టాలు, జడ సంశ్లిష్టాలు ఆల్రెడీ మనకు తెలుసు. లోహ సంశ్లిష్టాలు దేంట్లో ఉంటున్నాయి ఏంటి అనేది, వాట్ ఈజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్, మెటల్ అంటే ఏంటి, లిగాండ్ అంటే ఏంటి అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ థర్డ్ సెమ్ నుండి మనకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి మనం బేసిక్ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా చిల్డ్రన్, స్టార్ట్ చేద్దామా? టుడే క్రియాశీల సంశ్లిష్టాలు, ఇట్ ఈజ్ ఏ లేబుల్ కాంప్లెక్సెస్ అంటాం. ఏం పేరమ్మా? లేబుల్ కాంప్లెక్సెస్. అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్. ఇనర్ట్ అంటే జడ సంశ్లిష్టాలు. ఓకేనా, జడ సంశ్లిష్టాలు అంటే ఏంటి, క్రియాశీల సంశ్లిష్టాలు అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఇందులో నుంచి మనకి ఇది షార్ట్ ఆన్సర్గా అడిగే అవకాశం ఉంది. చూడండి, లోహ సంశ్లిష్ట పదార్థాల యొక్క ప్రతిక్షేపణం అనేటువంటిది, అంటే సబ్స్టిట్యూషన్ అనేటువంటిది, ఎలక్ట్రాన్ రవాణా మొదలైనటువంటి అనేక రకాల చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు, టౌబే అనేటువంటి శాస్త్రవేత్త లోహ సంశ్లిష్టాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. దేని ఆధారంగా అంటే, ఒక లైగ్యాండ్ వేరొక లైగ్యాండ్తో ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ అయ్యేటువంటి చర్య రేటు ఆధారంగా. దేని ఆధారంగా అమ్మా? చర్య రేటు ఆధారంగా ఒక లిగ్యాండ్ వేరొక లిగ్యాండ్తో ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈ సబ్స్టిట్యూట్ అయ్యేటువంటి ఏంటిది, చర్య రేట్ ఆఫ్ ద రియాక్షన్, బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఆధారంగా సంశ్లిష్టాలను క్రియాశీల సంశ్లిష్టాలని లేదా జడ సంశ్లిష్టాలని వర్గీకరించడం జరిగింది. హూ ఇస్ ద సైంటిస్ట్? ఈజ్ ఏ టౌబే అనే శాస్త్రవేత్త. చూద్దాం, వాట్ ఈజ్ క్రియాశీల సంశ్లిష్టాలు. ఈయన ప్రకారంగా డెఫినేషన్ ఏమిచ్చాడంటే, సంశ్లిష్టాల్లో లైగ్యాండ్ యొక్క సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగినట్లయితే, అంటే ఒక లైగ్యాండ్ ప్లేస్లో ఇంకో లైగ్యాండ్ అనేది సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగినట్లయితే అలాంటి సబ్స్టిట్యూషన్ని మనం ఏమంటామమ్మా? క్రియాశీల సంశ్లిష్టాలు అని చెప్తాం. ఏ సంశ్లిష్టాలు? క్రియాశీల సంశ్లిష్టాలు అని చెప్తాము. మరియు సంశ్లిష్టాల్లో లైగ్యాండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్లో. అంటే వన్ లిగ్యాండ్ అనేది అనదర్ లిగ్యాండ్తో ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ వెరీ స్లో మూమెంట్. అలా ఉంటున్నట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం? జడ సంశ్లిష్టాలు. ఇట్ ఈస్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ అని పిలుస్తూ ఉన్నాం. ఓకేనా, ఇది టౌబే ఇచ్చినటువంటి డెఫినేషన్. చూద్దాం, మనకు టౌబే ఇంకొక విధంగా కూడా చెప్పడం జరిగింది. ఏంటమ్మా? రూమ్ టెంపరేచర్, ఇట్ ఈస్ 25 degrees సెంటీగ్రేడ్ వద్ద ఏం చెప్తా ఉన్నాడు, 0.1 m కాన్సన్ట్రేట్. ఎంత ఉందమ్మా? 0.1 m కాన్సన్ట్రేట్ ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఏమవుతుంది, ఆ ద్రావణాల్లో, ఆ సొల్యూషన్స్లో ఎలా ఉందమ్మా, సబ్స్టిట్యూషన్ అనేది 1 minute జరుగుతూ ఉంది. ఎంత? 25 degrees సెంటీగ్రేడ్ ఎట్ 25 degrees సెంటీగ్రేడ్ అండ్ 0.1 m కాన్సన్ట్రేషన్ ఆఫ్ 0.1 m కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాంటి కాంప్లెక్స్ సొల్యూషన్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి వన్ లిగ్యాండ్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ అనదర్ లిగ్యాండ్ అనేది ఎలా జరుగుతుంది, ఓన్లీ ఒక నిమిషం. ఓకేనా, 1 minute. మరి 1 minute కంటే కూడా తక్కువ కాలంలో, ఒక్క నిమిషం కంటే కూడా లెస్ దాన్ 1 minute, ఒక నిమిషం కంటే కూడా తక్కువ కాలంలో జరిగేటువంటి ఆ సంశ్లిష్టాలను ఏమంటున్నాం? క్రియాశీల సంశ్లిష్టాలు అని పిలుస్తున్నాము. ఓకేనా, వీటినే మనం క్రియాశీల సంశ్లిష్టాలు అని పిలవచ్చు. చూడండి, లోహ సంశ్లిష్ట సమ్మేళనాలు జలద్రావణంలో ప్రదర్శించేటువంటి వియోగ చర్య, సమతాస్థితి చర్య. ఈ చర్యను మనం చూద్దాం ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. మనం చూడండి, మనము క్రియాశీల అంటే ఏంటి, ఇనర్ట్ అంటే ఏంటి, తర్వాత లేబుల్ అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఈజ్ లేబుల్? లేబుల్ అంటే
లైగ్యాండ్ సబ్స్టిట్యూషన్ అనేది అనదర్ లైగ్యాండ్తో ఎలా అవుతుంది, ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఎంత, లెస్ దాన్ 1 minute, 1 నిమిషం కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి టైంలో జరిగేటువంటి ఏంటిది సబ్స్టిట్యూషన్స్ని ఏమంటున్నామో అలాంటి కాంప్లెక్సెస్ని క్రియాశీల కాంప్లెక్సెస్ అంటే క్రియాశీల సంశ్లిష్ట, ఇట్ ఈస్ లేబుల్ కాంప్లెక్సెస్ అని పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇది లేబుల్ కాంప్లెక్సెస్. నెక్స్ట్ చూడండి, ఎంఎల్ఎన్ ఈక్వేషన్ ఎలా ఉందమ్మా, ఎంఎల్ఎన్ ఈజ్ ఏంటిది, ఈజ్ గివ్ ఏమవుతుంది, m+1 ప్లస్ ఎన్ఎల్ఎన్ మైనస్గా ఉంది. ఇది సమతాస్థితి స్థిరాంకంగా మనం చూస్తూ ఉన్నాం. కే వాల్యూ ఈజ్ ఏ సమతాస్థితి కాన్స్టెంట్ అన్నట్టు. ఓకేనా, దీన్నే మనం ఏమనొచ్చు, ఈక్విలిబెరియం కాన్స్టెంట్ అంటాం. ఈ ఈక్విలిబెరియం కాన్స్టెంట్ కే వాల్యూ ఆధారంగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ని మనం 2 టైప్స్గా మనం వర్గీకరించవచ్చు. ఒకటేమో ఇట్ ఈస్ స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ కాంప్లెక్సెస్గా వర్గీకరించడం జరుగుతుంది. చూడండి, కే వాల్యూ అనేది ఇట్ ఈస్ మోర్, ఎక్కువైంది అనుకుందాం, కే వాల్యూ ఈజ్ వెరీ మోర్, అప్పుడు సంశ్లిష్టం ఏమవుతుంది, ఇట్ ఈ కాంప్లెక్స్ ఈజ్ అన్స్టేబుల్ అంటాము. కే వాల్యూ ఈజ్ లెస్ అనుకుందాం, అంటే కే వాల్యూ తక్కువ వచ్చింది అనుకుందాం, అప్పుడు కాంప్లెక్స్ ఈజ్ వెరీ స్టేబుల్గా ఉంటుంది అని చెప్తాము. ఈ స్థిరత్వాన్ని ఏమని చెప్పవచ్చు, ఈ కే వాల్యూ అనేది తక్కువగా ఉన్నప్పుడు స్థిరం అంటున్నాము. ఈ స్థిరత్వాన్ని మనం ఏమంటున్నాం, ఉష్ణగతిక స్థిరత్వము, థర్మోడైనమిక్ స్టెబిలిటీ అని పిలుస్తున్నాం. ఏ స్టెబిలిటీ అమ్మా, థర్మోడైనమిక్ స్టెబిలిటీ అని పిలుస్తూ ఉన్నాం. ఈ థర్మోడైనమిక్ స్టెబిలిటీకి తర్వాత కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉండేటువంటి సబ్స్టిట్యూషన్ అండ్ తర్వాత వాటి యొక్క చర్య రేట్ ఆఫ్ ద రియాక్షన్కి రిలేషన్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. కాబట్టి సంశ్లిష్ట సమ్మేళనం ప్రదర్శించేటువంటి లైగ్యాండ్ వినిమయ చర్యల రేటు ఆధారంగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఏమని విడదీయడం జరిగింది, క్రియాశీల అంటే లేబుల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్గా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఈ స్వభావాన్ని మనం ఏమంటున్నాం అంటే కైనెటిక్ స్టెబిలిటీ అని పిలుస్తూ ఉన్నాం. ఓకేనా, మనకేమో థర్మోడైనమిక్ స్టెబిలిటీ అండ్ కైనెటిక్ స్టెబిలిటీ అనేది 2 కూడా వస్తూ ఉన్నాయి. చూడండి, థర్మోడైనమిక్ స్టెబిలిటీని అనుసరించి స్థిరత్వం ఉన్న సంశ్లిష్టం కాంప్లెక్స్ అనేది ఎలాంటి కాంప్లెక్స్, జడ కావచ్చు, క్రియాశీల కావచ్చు అని ఎవరు, రౌబాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ FeH2O6 ఉంది, ఇది సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అని మనం చెప్తాము. చూడండి, క్రోమియం ఉంది H2O6, హెక్సా ఆక్వా క్రోమియం +3 కాంప్లెక్స్ అనేది ఎలా ఉంది అమ్మా, ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అని అంటున్నాం. ఈ కాంప్లెక్సెస్ యొక్క మెటల్ లిగాండ్ల యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఈక్వల్గా దాదాపు ఎలా ఉంటుంది, సిమిలర్లీ ఇట్ ఈజ్ ఈక్వల్, బట్ కానీ ఎలా ఉన్నాయి, ఇంచుమించుగా సమానంగా ఉన్నప్పటికీ స్థిరత్వంతో ఉన్నాయి, సేమ్ స్టెబిలిటీ అనేది ఉన్నాయి. కానీ FeH2O6లో క్రియాశీల సంశ్లేషణం అంటున్నాం. క్రోమియం హెక్సా ఆక్వా క్రోమియం అనేది ఏమంటున్నాం, ఇట్ ఈజ్ ఇనర్ట్ కాంప్లెక్స్ అంటున్నాం. అదేవిధంగా అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ CONH3 హెక్సా ఎమైనో కోబాల్ట్ అంటున్నాం. ఈ సంశ్లిష్టం ఇట్ ఈజ్ అన్స్టేబుల్, బట్ ఈ సంశ్లిష్టం ఏమవుతుందంటే యాసిడ్ సొల్యూషన్లో ఎలా ఉంటుందంటే కొన్ని రోజులతో, కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఏంటిది నో రియాక్షన్, అంటే చర్య జరగకుండా ఎలా ఉంటుంది, స్టేబుల్గా ఉండి ఏమవుతుందమ్మా, ఇట్ ఈజ్ ఇనర్ట్ నేచర్ని కలిగి ఉంటుంది. కాకపోతే దీనికి భిన్నంగా ఎవరు, నికెల్ టెట్రాసైనైడ్ అనేటువంటిది ఈ సంశ్లిష్టం స్థిరమైంది. కానీ ఈ సంశ్లిష్టం చాలా వేగంగా ఏమవుతుంది, వినిమయ చర్యలో పాల్గొని క్రియాశీలతను ప్రదర్శిస్తుంది. దీని అంటే అర్థం ఏంటి, ఉష్ణగతిక శాస్త్ర స్థిరత్వము దాని జడత్వానికి, అస్థిరత్వము క్రియాశీలతకు ప్రతీక కాదనేటువంటి విషయము, అంటే వాటికి రిలేషన్ అనేది ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. చూడండి, లోహ సంశ్లిష్ట సమ్మేళనం అనేది జడ స్వభావం కానీ, తర్వాత క్రియాశీల సంశ్లిష్టంగా అంటే జడ అండ్ ఇనర్ట్గా ఉండాలి అంటే
కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంట చూడండి. ఫస్ట్ మెటల్ ఉంది. ఎవరున్నారు? క్రియాశీలలో కానీ జడ సంశ్లిష్టాలు అంటే లేబుల్ కాంప్లెక్సెస్లో కానీ తర్వాత ఇనర్ట్ కాంప్లెక్సెస్లో కానీ ఎవరున్నారు? ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మెటల్ ఈజ్ మెయిన్ కదా. మరి మెటల్ అంటే లోహ పరమాణు, కేంద్ర లోహ పరమాణు అనేది మెయిన్గా ఉంది కాబట్టి కేంద్ర లోహ పరమాణు యొక్క ఏంటిది? ఎలక్ట్రాన్ విన్యాసం. ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏంటిది? ఫస్ట్ పరమాణు సంఖ్య మనకు తెలిస్తేనే, అటామిక్ నెంబర్ తెలిస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనకు ఐడియా అనేది వస్తుంది. అవునా కదా. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ కాంప్లెక్స్ యొక్క త్రిజామితీయ స్వభావం, స్టీరియోమెరిక్ నేచర్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ మెటల్ ఆటమ్ యొక్క నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ మెటల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అన్నట్టు. ఓకేనా. నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ మనకు తెలవాలా. నెక్స్ట్ క్రియాజనక సంశ్లిష్టం మరియు ఉత్తేజ సంశ్లిష్టం సిఎఫ్ఎస్సి వాల్యూలు కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఇది మనకేంటి? క్రియాశీల సంశ్లిష్టం జడ సంశ్లిష్టానికి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మనం చూస్తున్నాయి. 4 మీద ఆధారపడి. ఫస్ట్ ఏంటమ్మా? కేంద్ర లోహ పరమాణు పైన, ఎలక్ట్రాన్ విన్యాసం పైన, త్రిజామితీయ స్వభావం పైన, సంశ్లిష్టంలో లోహ పరమాణు ప్రదర్శించేటువంటి సమన్వయ సంఖ్య పైన, ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ విచ్ కోఆర్డినేషన్ నెంబర్ మెటల్ ఆటమ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఉండాలి. తర్వాత సిఎఫ్ఎస్సి వాల్యూస్ అనేవి మనకు తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ ఈజ్ చూడండి, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేషన్ నెంబర్ 4గా ఉన్నట్లయితే ప్రదర్శించేటువంటి కాంప్లెక్సెస్ ఏంటి అంటే Cu+2 కాపర్ కాంప్లెక్సెస్. కాంప్లెక్సెస్ అమ్మ కాపర్ కాంప్లెక్సెస్ అనేవి ఇట్ ఈజ్ లేబుల్ కాంప్లెక్స్లుగా ఉంటాయి. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటే రుథీనియం కాంప్లెక్సెస్ అనేవి ఇనర్ట్ కాంప్లెక్సెస్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి నికెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నికెల్ టెట్రా సైనైడ్ తీసుకున్నాం. తర్వాత రుథీనియం Cl4 -3 ప్లస్ C2O4 -2 గివ్స్ ఏమొస్తుంది? రుథీనియం C2O4 3 ప్లస్ 6 Cl-. చూడండి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. చూడండి నికెల్ టెట్రా సైనైడ్ ఏమో క్రియాశీల సంశ్లిష్టమని, మ్యాంగనీస్ హెగ్జాసైనైడ్, క్రోమియం హెగ్జాసైనైడ్లు అనేవి ఇనర్ట్ కాంప్లెక్సెస్గా మనం చూడొచ్చు. ఓకే, ఇది మనం క్రియాశీల సంశ్లిష్టాలు లేబుల్ కాంప్లెక్సెస్ అండ్ తర్వాత ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటే డెఫినేషన్ రాయాలా, ఎగ్జాంపుల్ ఇవ్వాలా, ఆ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి మనం రాయాల్సినటువంటివి. నెక్స్ట్ లిగ్యాండ్ ప్రతిక్షేపణ చర్యలు. చూడమ్మా, లైగ్యాండ్ ప్రతిక్షేపణ చర్యలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి లైగ్యాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. చూడండి ఈ లిగ్యాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని ఏ రియాక్షన్స్ అంటున్నాం? SN1 అండ్ SN2 సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూస్తున్నాం. ప్రతిక్షేపణ చర్యలు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మెటల్ కాంప్లెక్సెస్లో ఉండేటువంటి వన్ లిగ్యాండ్ అనేది అనదర్ లిగ్యాండ్ అంటే బాహ్య లిగ్యాండ్ వేరొక లిగ్యాండ్తో ఏమవుతుంది? సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో మనం ఈక్వేషన్ ద్వారా చూద్దాం. చూడండి MLNX ప్లస్ MLNX అనేది ఇట్ ఈస్ కాంప్లెక్స్ అని మీనింగ్. ఈ కాంప్లెక్స్లో X ఉంది, X ఈజ్ లిగ్యాండ్. M అనేది కూడా ఏంటిది? M అనేది మెటల్, L అనేది లిగ్యాండ్, N అనేది లిగ్యాండ్ యొక్క నెంబర్ ఆఫ్ లిగ్యాండ్స్. X అనేది ఇప్పుడు మనకు వేరొక లిగ్యాండ్తో సబ్స్టిట్యూషన్ కావడానికి ఈ X అనేది ఏమవుతుంది? రీప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి సపరేట్గా మనం చూపించాం. Y అనేది బాహ్య లిగ్యాండ్, అనదర్ లిగ్యాండ్తో రియాక్షన్ అనేది జరుగుతుంది. చూడండి గివ్స్ ఏమొచ్చింది? MLNY. Y అనేది Xతో ఏమైంది? సబ్స్టిట్యూషన్ అయ్యింది ప్లస్ X అన్నట్టు. ఇక్కడ X అనే లిగ్యాండ్ని మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ లివింగ్ లిగ్యాండ్ అంటాం.
వై అనేటువంటి లిగ్యాండ్ ఎక్స్ లిగ్యాండ్ని ఏమవుతుందమ్మా MLNX సంశ్లిష్టం నుంచి ప్రతిక్షేపిస్తుంది కదా, కాబట్టి ఆవేశాలు మనం అవసరం లేదు ఇక్కడ. చూడండి ఇక్కడ ఎస్ అంటే ఏంటిది, ఇట్ ఈ సబ్స్టిట్యూషన్ అని, ఎన్ అంటే న్యూక్లియోఫైల్ అని, 1 అంటే ఏక అణుక లేదా ఏక క్రమాంక అని చెప్తాము. ఏక అణుత అంటే ఏక క్రమాంకము అంటే ఏమని చెప్తాం, ఫస్ట్ ఆర్డర్ అని మనం చెప్తా ఉన్నాం, ఫస్ట్ ఆర్డర్ అని చెప్తా ఉన్నాం. ఓకే, ఇది మనకేంటి SN1లో మనం చూస్తున్నాం. ఈ SN1కి రియాక్షన్ మనం చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ రియాక్షన్ రాయాలి. ఓకేనా, ఫస్ట్ మెయిన్ రియాక్షన్ ఏం రాస్తాం, MLNX ప్లస్ వై గివ్స్ MLNY ప్లస్ ఎక్స్ అనేది మెయిన్ రియాక్షన్ రాసి SN1 గురించి మనం రాయాలి. ఓకేనా, డెఫినేషన్ రాస్తున్నాం. దేని చేత ఏమవుతుంది లిగ్యాండ్ ప్రతిక్షేపణ జరుగుతుందని ఒక డెఫినేషన్ రాయాలా. SN1, ఎస్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, న్యూక్లియో 1 అంటే ఏంటో మనం చూపించడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ చూడండమ్మా, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో SN2లో కూడా ఎస్ అంటే ఏంటిది సబ్స్టిట్యూషన్ అంటున్నాం, ఎన్ అంటే న్యూక్లియోఫైల్ అంటున్నాం, 2 అంటే ద్వి అణుత లేదా ద్విక్రమాంక అంటే సెకండ్ ఆర్డర్ అని పిలుస్తూ ఉన్నాం. చూడండి SN1 చర్య విధానంలో ఫస్ట్ మెయిన్ రియాక్షన్ రాయాలమ్మా. ఏం రాయాలా, MLNX ప్లస్ వై గివ్స్ MLNY ప్లస్ ఎక్స్ అనేది కాంప్లెక్స్ రాస్తున్నారు. ఈక్వేషన్ రాయాలి ఫస్ట్ మెయిన్ ఈక్వేషన్ రాసిన తర్వాత మెకానిజం రాయాలి. మెకానిజంలో ఫస్ట్ చూడండి MLNX తీసుకొని ఫస్ట్ SN1 రియాక్షన్ అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఇది ఎక్కడైనా సరే మనం హాలోజన్ కాంపౌండ్స్లో కూడా SN1 SN2 చూస్తూ ఉంటాం కదా, అందులో కూడా మెకానిజం 2 స్టెప్స్లో జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఈజ్ స్లో స్టెప్ అంటాం, తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, ఇట్ ఈస్ ఫాస్ట్ స్టెప్ అంటాం. నెమ్మదిగా జరిగే దశను ఏమన్నా చెప్పాలి, ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ రేటు నిర్ధారణ దశ అంటున్నాము అవునా కదా, ఏమంటున్నాం రేటు నిర్ధారణ దశ. మరి ఈ రేటు నిర్ధారణ దశలో MLNX స్లోగా జరుగుతుంది కాబట్టి K1 అని తీసుకుంటాం, MLN ప్లస్ ఎక్స్ ఇక్కడ డివైడ్ అవుతూ ఉంది, 2 డివైడ్ అవుతాయి, MLN తర్వాత ప్లస్ ఎక్స్. నెక్స్ట్ MLN ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అని రాసుకోండి తప్పు పడ్డది వై అని, MLN ప్లస్ ఎక్స్ ఫాస్ట్ రియాక్షన్లో ఏమవుతుంది, ఈ ఎక్స్ ప్లేస్లో ఏమవుతుందమ్మా, MLN అనేది సపరేట్ అయిపోయింది కదా, MLN ప్లస్ వై అనే లిగ్యాండ్తో ఏమవుతుంది MLN వైగా మనకి ఏమవుతుంది సబ్స్టిట్యూట్ అయిపోయింది. ఓకే, కాబట్టి ఫాస్ట్ రియాక్షన్లో వై అనేది మెటల్ కాంప్లెక్సెస్లోకి ఇంక్లూడ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, నెమ్మదిగా జరిగే చర్యను ఏమంటున్నా, రేటు నిర్ధారణ చర్య అని అంటున్నాం. ఓకే, కాబట్టి చూడండమ్మా ఇక్కడ క్రియాజనకాల యొక్క కాన్సన్ట్రేట్ ఆఫ్ రియాక్టెంట్స్, క్రియాజనకాల యొక్క గాఢత పైన మాత్రమే ఈ చర్య ఆధారపడి ఉంటుంది. రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ ఇట్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ ఆఫ్ రియాక్టెంట్స్ అని చెప్తాము. కాబట్టి క్రమాంకం ఎంత అవుతుంది, ఓన్లీ 1 అవుతుంది. రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమని చెప్పాలా మనం కాన్సన్ట్రేట్ ఆఫ్ రియాక్టెంట్స్ అని మనం రాసుకోవాలి. ఓకే, అది చూడండి రేటు ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, అప్పుడు ప్రపోర్షనల్ రాసిన తర్వాత కింద ఏం రాసుకోవాలి, రేటు ఈజ్ ఈక్వల్స్ టు K1. ప్రపోర్షనల్ తీసేస్తే ఏమవుతుంది, స్టేబుల్ కాన్స్టెంట్ ఉన్నటువంటి స్థిరాంకం అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఆ స్థిరాంకాన్ని ఏమంటున్నాం K తీసుకోవాలా. ఓకేనా, ఇక్కడ K1 అనుకుంటున్నాం, ఇక్కడ కింద రాసుకుంటున్నాం కదా, స్లో స్టెప్లో K1 అని రాసాం కదా, కాబట్టి రేటు ఈజ్ ఈక్వల్స్ టు K1 ఇంటూ MLN ఎక్స్ పైన 1 అనేది రాస్తాం. ఈ కారణంగా ఇది ఏ క్రమాంకం అవుతుంది, ఏక క్రమాంకము లేదా ఏక అణుత అని అంటాం అన్నట్టు. నెక్స్ట్ SN2 చర్య విధానం. SN2లో ఫస్ట్ సేమ్ మెయిన్ రియాక్షన్ SN1కి SN2కి సేమ్, MLNX ప్లస్ వై గివ్స్ MLNY ప్లస్ ఎక్స్ అని రాస్తున్నాం. మెకానిజంలో చూడండి MLN ఇది ఒకటే స్టెప్లో జరుగుతుంది, MLNX ప్లస్ వై గివ్స్ ఏమవుతుంది స్లో స్టెప్ కాబట్టి ఏమవుతుందమ్మా MLNX వై 2 కూడా యాడ్ అవుతాయి, ఏమవుతుంది 2 యాడ్ అవుతున్నాయి. దీన్ని రేటు నిర్ధారణ దశ అంటున్నాం కదా. నెక్స్ట్ స్టెప్లో ఫాస్ట్గా జరిగి MLNX వై 2 ఇంక్లూడ్ అయిపోయాయి కదా, ఈ 2 ఇంక్లూడ్ అయిపోయినవి ఏమవుతుందమ్మా నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది చూడండి, వేగంగా ఫాస్ట్ రియాక్షన్లో
MLNY ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే రీప్లేస్ అయ్యింది. వై అనేది వై అనే లిగ్యాండ్ ఎక్స్ పొజిషన్లో వచ్చింది, సబ్స్టిట్యూట్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటిది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ తర్వాత న్యూక్లియోఫైల్, తర్వాత లిగ్యాండ్ యొక్క గాఢత, కాన్సన్ట్రేట్ ఆఫ్ లిగ్యాండ్, ఈ రెండింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్తున్నాము, ద్విక్రమాంకము అని చెప్తా ఉన్నాం. కాబట్టి రేటు ఈజ్ ఈక్వల్స్ టు K2 ఇంటూ MLNX కాన్సన్ట్రేట్, తర్వాత Y కాన్సన్ట్రేట్ అని చూపిస్తున్నాం. వాట్ ఈజ్ ఎక్స్, వాట్ ఈజ్ వై? ఇక్కడ వైని మనం ఏమంటున్నామంటే ప్రావేశిత లిగ్యాండ్, అంటే ఇట్ ఈజ్ ఎంటరింగ్ లిగ్యాండ్ అంటున్నాం. వై ఈజ్ ఎంటరింగ్ లిగ్యాండ్, ఎక్స్ ఈజ్ ఏమవుతుందమ్మా లివింగ్ లిగ్యాండ్, బహిష్కృత లిగ్యాండ్ అంటాం. అంటే వై ఏమో ఎంటర్ అవుతుంది కాబట్టి ప్రావేశిత లిగ్యాండ్ అంటున్నాం. ఎక్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి బహిష్కృత లివింగ్ లిగ్యాండ్ అని పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇది మనకు SN1 అండ్ SN2 రియాక్షన్స్ చూసినట్లయితే నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేబుల్ కాంప్లెక్సెస్ సాధారణంగా ఎలా ఉంటుందమ్మా, SN2 విధానంలో ప్రతిక్షేపణ చర్యలు జరుపుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలో మధ్యస్థ పదార్థం ఏమవుతుంది, సమన్వయ సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. ఏం పెరుగుతుంది, కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అదే ఇనర్ట్ కాంప్లెక్సెస్లో అయితే SN1 ప్రతిక్షేపణ చర్యల్లో జరుపుతాయి కాబట్టి లోహానికి లైగ్యాండ్ బంధ విచ్ఛిత్తి జరుగుతుంది కాబట్టి సమన్వయ సంఖ్య అంటే కోఆర్డినేషన్ నెంబర్ అనేది తగ్గుతుంది. చూసారా, కాబట్టి లోహ అయాన్ల యొక్క సైజు కానీ తర్వాత ఆవేశాలు కానీ అంటే ఛార్జ్ కానీ వాల్యూస్ ఏమవుతుంది, ప్రావేశిక బహిష్కృత గ్రూపుల యొక్క స్వభావము ప్రతిక్షేపణ చర్యల రేటులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. లోహ అయాన్ల సైజు కావచ్చు, తర్వాత ఏమిటిది ఆవేశం విలువలు కావచ్చు, ప్రావేశిక బహిష్కృత గ్రూపుల స్వభావం ఏమవుతుందమ్మా చర్యా రేటులను ప్రభావితం చేస్తాయి. చూడండి ఎలా ప్రభావితం చేస్తున్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోహ అయాన్ ధనావేశం పెరుగుదల. ఫస్ట్ ధనావేశము, మెటల్ యొక్క ఆవేశం ధనావేశం పెరుగుదల. SN1 అయితే ఏమవుతుంది, తగ్గుతుంది. SN2 అయితే ఏమవుతుంది, వ్యతిరేక ప్రభావాలుగా ఉంటుంది. నెక్స్ట్ లోహ అయాన్ పరిమాణం పెంపు ఎలా అవుతుంది, పెరుగుతుంది. ఇది కూడా పెరుగుతుంది SN1లో. ప్రావేశిక గ్రూపు రుణావేశం పెంపు ప్రభావం ఉండదు. తర్వాత నెక్స్ట్ చూడండి పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రావేశిక గ్రూప్ పరిమాణం సైజ్ అనేది ఎలా ఉంటుందమ్మా, ప్రభావం ఉండదు, తగ్గుతుంది. బహిష్కృత గ్రూప్ రుణావేశం పెంపు తగ్గుతుంది. తర్వాత బహిష్కృత గ్రూపు పరిమాణం పెంపు పెరుగుతుంది మరియు వ్యతిరేక ప్రభావాలుగా ఉంటుంది. ఇతర గ్రూపుల రుణావేశం పెంపు పెరుగుతుంది, వ్యతిరేక ప్రభావాలుగా ఉంటుంది. ఇతర గ్రూపుల పరిమాణం పెంపు పెరుగుతుంది అండ్ తగ్గుతూ ఉంటుంది. ఇది మనకేంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇక్కడ నెక్స్ట్ చూడండి సమతల చతురస్ర సంశ్లిష్ట సమ్మేళనాల్లో ప్రతిక్షేపణ చర్యలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకుంది లేబుల్ కాంప్లెక్సెస్, ఇనర్ట్ కాంప్లెక్సెస్ ఇంపార్టెంట్ అండ్ SN1 SN2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఓకేనా, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్లలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. చూడండి D8 విన్యాసం ఉన్నటువంటి మెటల్స్ ఈ సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తూ ఉన్నాయి. స్క్వేర్ ప్లేనార్ సంశ్లిష్ట సమ్మేళనాల్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఏ విన్యాసం ఉంటుంది, D8 విన్యాసం ఉన్నటువంటి మెటల్స్ మాత్రమే ఈ సమతల చతురస్ర స్ట్రక్చర్ని పొందుతూ ఉన్నాయి. చూడండి ఎగ్జాంపుల్గా ప్లాటినం, పెల్లాడియం, నికెల్, ఆరం, రుథీనియం, ఇరీడియం. ఈ మెటల్స్ ఏమవుతున్నాయి, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్గా ఉండడం జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్గా 1 కాంప్లెక్స్ మనం చూద్దాం. ప్లాటినం చూడండి PtNH3 3Cl+
anion ఉందా, క్యాటయాన్ ఉందా, క్యాటయాన్ y మైనస్ గివ్స్ PtNH3 y ప్లస్ ఉంది పైన Cl మైనస్ y అనేది Cl ప్లేస్లో ఏమైంది సబ్స్టిట్యూట్ అయ్యింది కాబట్టి Cl అనేది రిమూవల్ అయిపోయింది. చూడండి ఇక్కడ రెండు మార్గాల ద్వారా మనకు అనేది మెకానిజం అనేది మనం చూస్తాం. ఫస్ట్ పాత్ వే ఒకటి డిస్ప్లేస్మెంట్, ఒకటి తర్వాత సాల్వెంట్ పాత్ ద్రావణి మార్గం చూస్తున్నాం. సాల్వెంట్ పాత్ ద్రావణి మార్గం, తర్వాత డిస్ప్లేస్మెంట్ పాత్ని మనం చూడడం జరుగుతుంది. చూడండి PtNH3 ప్లస్ H2O స్లో స్టెప్. తర్వాత ఏమవుతుందమ్మా, ఫస్ట్ H2O అనేది Cl ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. వాటర్తో మనం తీసుకుంటున్నాం కాబట్టి ద్రావణి అంటే ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. వాటర్ ఏమవుతుంది Cl ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. Cl అనేది Cl మైనస్గా మనకు బయటకు వచ్చేసింది. చూడండి చూసారా, Cl మైనస్ అనేది బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ని యాజిటీస్గా తీసుకుంటే ఫస్ట్ మనం ఇప్పుడు సాల్వెంట్ మార్గంలో ఫస్ట్ స్టెప్ ఏ స్టెప్, స్లో స్టెప్ అన్నట్టు. నెక్స్ట్ PtNH3 H2O +3 ప్లస్ y మైనస్ స్లో ఫాస్ట్ రియాక్షన్లో PtNH3 y ఏమవుతుందమ్మా, వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేసింది. y అనేది ఏ లిగ్యాండ్, ఇట్ ఈస్ ఏ లిగ్యాండ్ అమ్మా, ఎంటరింగ్ లిగ్యాండ్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఎంటరింగ్ లిగ్యాండ్. ఫాస్ట్ రియాక్షన్లో y అనేది H2O ప్లేస్లో ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సబ్స్టిట్యూట్ అయ్యింది. సబ్స్టిట్యూట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేసింది. దిస్ ఈజ్ సాల్వెంట్ వే అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వే చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ప్యాత్లో PtNH3 Cl y అనేది మనకి ఎంటరింగ్ లిగ్యాండ్ కాబట్టి వైని తీసుకుంటున్నాం. స్లో స్టెప్లో ఈ రెండు కూడా ఏమవుతుంది, ఇంక్లూడ్ అవుతూ ఉన్నాయి. చూడండి NH3 PT y అండ్ Cl అనేవి ఇంక్లూడ్ అయినాయి. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, PT ఏదైనా 1 అనేది ఉంటుంది, Cl మైనస్ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు Cl మైనసే కదా బయటికి వెళ్ళిపోవాల్సింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ అయ్యేది ఏంటిది, y ఈజ్ ఎంటరింగ్ లిగ్యాండ్ కాబట్టి, ప్రావేశిత లిగ్యాండ్ కాబట్టి y అనేది వచ్చి జాయిన్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ చూస్తే ఈ ద్రావణ మార్గానికి 3 రకాల సబ్స్టిట్యూషన్ ప్రాసెస్లు ఉంటున్నాయమ్మా. చూడండి ఒకసారి. ఫస్ట్ చూడండి, చూసినట్లయితే చూడండి అమ్మా, OH2 PtAAXగా మనం తీసుకుంటున్నాం. స్లో స్టెప్ ఏమవుతుంది చూడండి, ఏ ఉంది, X అనేది బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా, H2O ఉంది, మళ్ళీ H2O యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి 3 H2Oలు యాడ్ అయినాయి. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్లో చూస్తే ఇక్కడ చూడండి PtAAXగా మనం తీసుకుంది. స్లోగా చర్య జరిగి మనకేమొస్తుంది, ఏ ఒక పొజిషన్ X అనేది బయటికి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ X యాడ్ అవుతే ప్లేస్లో ఎవరు యాడ్ అవుతున్నారు, H2O అనేది యాడ్ అవుతుంది. ఈ X పొజిషన్లో PT దగ్గర ఒకటి ఖాళీగా ఉంది కదా, అక్కడ H2O యాడ్ అయింది. నెక్స్ట్ అదొక ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి PtAA PT X H2O స్లో స్టెప్లో ఏమైంది, H2O సేమ్ ఉంది, ఏ ఉంది, X ఉంది. ఇక్కడ ఈ ఏ పొజిషన్లో ఏనేమో ఇటు వచ్చింది, H2O ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏలో లేదన్నట్టు, ఒకటే లేదు కాబట్టి X అనేది చూడండి, ఇక్కడ X అనేది X పొజిషన్లో మనకు లేదు కాబట్టి X బయటికి వెళ్ళిపోయింది. H2Oతో చర్య జరిగి ఇక్కడేమో X పొజిషన్లో H2O అనేది మనకు యాడ్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఉన్నటువంటిది. నెక్స్ట్ చర్య రేటును ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఏ చర్య, సమతల చతురస్ర న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో చర్య రేటును ప్రభావితం చేసే అంశాల్లో చూడండి, PT డైయిన్ కనుక తీసుకుంటే X తీసుకుంటున్నాం, Y లిగ్యాండ్ X లిగ్యాండ్తో ఏమైందమ్మా, సబ్స్టిట్యూట్ అయ్యింది, X మైనస్ బయటకు వచ్చేసింది. ఇక్కడ X అనే లిగ్యాండ్ యొక్క స్వభావం మీద రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ X అనేది ఏంటిది, ఇది రిమూవ్ అవుతుంది, బహిష్కృత లిగ్యాండ్, దీన్ని లివింగ్ లిగ్యాండ్ అంటే. ఈ నేచర్ ఆఫ్ లివింగ్ లిగ్యాండ్ మీద రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, రేటు Cl మైనస్, Br మైనస్, అయోడిన్ మైనస్, N2 మైనస్, SCN మైనస్
ఇస్ గ్రేటర్ దాన్ NO2 మైనస్ గ్రేటర్ దాన్ CN మైనస్గా ఉంది. సంశ్లిష్టంలోని ఇతర గ్రూపుల ప్రభావం. ఈ గ్రూపు L బహిష్కృత గ్రూప్ ఏమంటున్నాం Xకు ఎలా ఉంది, ట్రాన్స్ విన్యాసంలో లేదా సిస్ విన్యాసంలో ఉండొచ్చు. ఏ గ్రూప్ అమ్మా, ఈ గ్రూప్ అంటే ఏ గ్రూపో మనం చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ PT, ఈ గ్రూపు L బహిష్కృత గ్రూపు Xకి ఎలా ఉందమ్మా, Xకు ట్రాన్స్పోజిషన్లో లేదా సిస్ పొజిషన్లో ఉండొచ్చు. ఈ రెండు విన్యాసాల్లో కొంత భేదం ఉంది. చూడండి, L ఉంది, PT CL Y ఉంది. L CL ఎలా ఉందమ్మా, ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్పోజిషన్. Y అనేది వచ్చేసింది CL ప్లేస్లో. ఓకేనా, అప్పుడు ట్రాన్స్ ఎఫెక్ట్లో ట్రాన్స్ విన్యాసం అయితే ఎలా ఉంటుంది, LC2H4 గ్రేటర్ దాన్ NO2 మైనస్ గ్రేటర్ దాన్ Br మైనస్ గ్రేటర్ దాన్ Cl మైనస్. అదే సిస్లో అయితే చూడండి, సిస్లో LNH3 గ్రేటర్ దాన్ NO2 మైనస్. ఓకే, ఇది మనకేంటి చర్యా రేటులను ప్రభావితం చేసే అంశాలు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్రావేశిక గ్రూపు ప్రభావం. ప్రావేశిక గ్రూప్ అంటే ఎంట్రింగ్ గ్రూప్ అన్నట్టు, ఎంట్రింగ్ లిగాండ్ అన్నట్టు. ఓకే, ఈ ఎంట్రింగ్ లిగాండ్ యొక్క నేచర్పై కూడా రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, న్యూక్లియోఫిలిక్ స్వభావం భిన్న గ్రూపులు ఈ క్రింది క్రమంలో ఉంటాయి. చూడండి ఎలా ఉందో, CH3OH ఉంది, Cl మైనస్ అమ్మోనియా, NO2 మైనస్, Br మైనస్, అయోడిన్ మైనస్, SCN మైనస్, H2O3. ఓకే, ఇలా మనకు ఆధారపడి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ సాల్వెంట్ ఎఫెక్ట్. ఈ సాల్వెంట్ ఎఫెక్ట్ కూడా మనకు ద్రావణి ప్రభావం దాని సమన్వయ క్రియా సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమన్వయ క్రియ జరిపే సామర్థ్యం పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. చూడండి, ROH గ్రేటర్ దాన్ H2O ఇజ్ ఈక్వల్స్ టు CH3NO3 గ్రేటర్ దాన్ DMSO బెంజిన్ కార్బన్ టెట్రాక్లోరైడ్. ఓకేనా, కొన్ని ఆల్కహాల్ల సమన్వయ క్రియా సామర్థ్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ద్రావణంలో రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ కాంప్లెక్స్ యొక్క సంశ్లిష్టం యొక్క అయాన్ విద్యుదావేశ ప్రభావం. అంటే ఏంటిది, లోహ అయాన్ యొక్క ఏంటిది ఆవేశం, ఛార్జ్ అన్నట్టు. ఛార్జ్ చూడండి, సంశ్లిష్ట అయాన్ యొక్క విద్యుత్ ఆవేశం SN తగ్గిందనుకోండి, SN1 పరంగా రేటు కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. దీనికి భిన్నంగా ఆవేశం కనుక పెరిగితే SN2 చర్యలో రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది మనం నేర్చుకున్నటువంటి స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంది ఎంతవరకు నేర్చుకున్నాం, ఫస్ట్ లోహ సంశ్లిష్టాల చర్యాశీలతను మనం నేర్చుకున్నాం. ఈ లోహ సంశ్లిష్టాల చర్యాశీలతలో మనం నేర్చుకున్నటువంటిది ఒకసారి మళ్ళా రిపీటెడ్గా చూద్దాం, ఒకసారి గుర్తు చేసుకుందాం ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు. ఓకేనా, క్రియాశీల సంశ్లిష్టాలు అంటే ఏంటి, జడ సంశ్లిష్టాలు అంటే ఏంటి, లేబుల్ కాంప్లెక్సెస్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్. ఓకేనా, మరి లేబుల్ కాంప్లెక్సెస్ అంటే టౌబే ఏం చెప్తా ఉన్నాడు, ఎనర్ట్ అంటే ఏం చెప్తా ఉన్నాడు, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 0.1 m కాన్సన్ట్రేట్ ఉన్నటువంటి కాంప్లెక్స్ సొల్యూషన్స్లో ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్ అనేది 1 minute కంటే లెస్ దాన్ 1 minute కంటే కూడా తక్కువ కాలంలో ఏమవుతుందమ్మా, తక్కువ టైంలో ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక లైగాండ్ ఇంకో లైగాండ్లో ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతూ ఉంది. అలాంటి సంశ్లిష్టాలను ఏమంటున్నా లేబుల్ కాంప్లెక్సెస్ అని పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇది లేబుల్. మరి ఒక కాంప్లెక్స్ ఒక లిగాండ్ ఇంకో లిగాండ్తో సబ్స్టిట్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, వెరీ స్లోగా జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నా ఇనర్ట్ నేచర్ అంటున్నాం. ఓకేనా, ఏ నేచర్ అమ్మా, ఇనర్ట్ నేచర్. దానికి మెయిన్లీ ఇనర్ట్ క్రియాశీలత స్వభావం కానీ జడ స్వభావం కానీ కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటమ్మది, మెటల్ ఆటం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాన్ఫిగరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సంశ్లిష్టం యొక్క నేచర్ ఆఫ్ స్టీరియో త్రిమితీయ స్వభావం మీద, తర్వాత కోఆర్డినేషన్ నెంబర్ మీద, మెటల్ ఆటం యొక్క కోఆర్డినేషన్ నెంబర్, తర్వాత CFAC వాల్యూస్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది మనం నేర్చుకున్నటువంటిది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్ రాయాలా.
చూడండి కాపర్ H2O6 ఈ ఈక్వేషన్ ఒకటి, నికెల్ టెట్రాసైనైడ్ తో ఉన్నటువంటి ఈక్వేషన్ ఒకటి. ఈ 2 ఈక్వేషన్స్ రాయండి. రుథీనియం క్లోరైడ్ ఉందిగా ఈ 2 ఈక్వేషన్స్ రాయాలా. నెక్స్ట్ లిగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN1 అండ్ SN2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రియాక్షన్ రాయాలా. MLNX + Y గివ్స్ MLNY + X. X అంటే ఏంటి, Y అంటే ఏంటిది. Y ఈజ్ ఏంటిది, ప్రావేశిత లిగాండ్, దీన్ని ఏమంటారు ఎంటరింగ్ లిగాండ్ అని. X అంటే ఏంటిది, లివింగ్ లిగాండ్ అండ్ బహిష్కృత లిగాండ్ అని చెప్తా ఉన్నాం. ఓకే. S సబ్స్టిట్యూషన్, N న్యూక్లియోఫైల్, 1 అంటేనేమో ఏక క్రమాంకము లేదా ఏమంటున్నాం ఫస్ట్ ఆర్డర్ అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ S అంటే సబ్స్టిట్యూషన్లో సెకండ్ ఆర్డర్, తర్వాత 2 అంటే సెకండ్ ఆర్డర్, S సేమ్ న్యూక్లియోఫిలిక్, S అంటే సబ్స్టిట్యూషన్ అంటున్నాం. ఇప్పుడు SN1లో మనం చర్యా విధానంలో ఫస్ట్ మెయిన్ రియాక్షన్ SN1కి SN2కి సేమ్గా రాయాలి. మెకానిజంలో మాత్రం చేంజ్ వస్తుంది. 2 స్టెప్లలో జరుగుతుంది కదా. స్లో స్టెప్లో ఏమవుతుంది, MLNX గివ్స్ MLN + Xగా విడిపోయి మళ్ళీ MLN + Yతో చర్య జరుగుతుంది. చర్య జరిగే రియాక్ట్ విత్ Y, MLN అనేది రియాక్ట్ విత్ Y గివ్స్ MLN Yగా చేంజ్ అవుతుంది. చూడండి, రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమొస్తుంది, MLNX కాన్సన్ట్రేషన్ ఆఫ్ MLNX అని రాయాలి. అప్పుడు రేటు ఈజ్ ఈక్వల్స్ టు K1 × MLNX అని రాస్తున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా SN2 చర్యా విధానంలో ఈక్వేషన్ రాసి మెకానిజం రాస్తున్నాం. MLNX + Y గివ్స్ ఇట్ ఈస్ స్లో స్టెప్ MLNXY అని రాయాలా. మళ్ళీ ఈ MLNXY ఫాస్ట్ రియాక్షన్లో ఏమంటుంది, ఫాస్ట్ రియాక్షన్లో X అనేది బయటికి వెళ్ళిపోతుంది, లివింగ్ అయిపోతుంది, Y అనేది ఎంటరింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే. అప్పుడు ఏమని రాస్తావు, రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు K2 రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు MLNX కాన్సన్ట్రేషన్ అండ్ Y కాన్సన్ట్రేషన్. 2 కాన్సన్ట్రేషన్ల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి రేట్ అనేది ఏమని రాస్తున్నా, రేటు ఈజ్ ఈక్వల్స్ టు K2 × MLNX గాఢత Y గాఢత అని రాస్తున్నాం. చూడండి, నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సమతల చతురస్ర సంశ్లిష్ట సమ్మేళనాల్లో ప్రతిక్షేపణ చర్యలు ఏ విధంగా జరుగుతాయి. ఏ విన్యాసం ఉండాలా, D8 విన్యాసం ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ మాత్రమే ఏమవుతుంది, D8 విన్యాసం ఉన్నటువంటి మెటల్స్ మాత్రమే ఈ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్గా ఉంటూ ఉన్నాయి. దాంట్లో మెయిన్లీ మెటల్స్ ఏంటో చూడండి, ప్లాటినం, పెల్లాడియం, తర్వాత నికెల్, తర్వాత ఆరం, రుథీనియం అండ్ ఇరీడియం అనేటువంటి మెటల్స్ D8 విన్యాసం కలిగి ఉంటూ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్గా ఉంటాయి. చూడండి, ఈక్వేషన్ చూస్తున్నాం, PTNH3 3Cl + Y గివ్స్, ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఈక్వేషన్ వచ్చింది కదా, Cl ప్లేస్లో Y అనేది సబ్స్టిట్యూట్ అయింది. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి, ఫస్ట్ సాల్వెంట్ వే అండ్ తర్వాత డిస్ప్లేస్మెంట్ వే చూస్తున్నాం. సాల్వెంట్ వేలోనేమో వాటర్ ఇంక్లూడ్ చేయాలా, తర్వాత ఏదైతే లైగ్యాండ్ ఉంటుందో ఆ Y అనేటువంటి లైగ్యాండ్తో చర్య జరిపిస్తాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వేలో ఫస్ట్ Yతో చర్య జరిపిస్తే 2 ఇంక్లూడ్ అవుతాయి, తర్వాత Cl అనేది బయటికి వెళ్ళిపోతుంది. ద్రావణి మార్గానికి 3 ప్రతిక్షేపణ విధానాలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, 3 ప్రతిక్షేపణ విధానాలు మనం చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకు 3 విధానాలు చూసాం. నెక్స్ట్ చర్యా రేటును ప్రభావితం చేసే అంశాలలో మనకు ఏముందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ Y పైన ఆధారపడుతుంది, X పైన. X అనేది బహిష్కృత లిగాండ్, ఈ బహిష్కృత లిగాండ్ పైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉన్నాం. ఓకేనా. X లైగాండ్ స్వభావం మీద కూడా రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటి, ఇతర గ్రూపుల ప్రభావం. ఇందులో ఇతర గ్రూపులు ఎవరున్నారు, L అనేటువంటి లైగాండ్ ఉంది కదా, ఆ ఇతర గ్రూపుల ప్రభావం, ఆ L అనేది సిస్ పొజిషన్లో ఉందా ట్రాన్స్పొజిషన్లో ఉందా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రావేశిక గ్రూప్ ప్రభావం అంటే Y అనే లిగాండ్ అన్నట్టు. ప్రావేశిక గ్రూప్ ఎవరు, Y కదా. X అనేది ఏంటిది, లివింగ్ లిగాండ్, Y అనేది ప్రావేశిత లిగాండ్, దీన్ని ఎంటరింగ్ లిగాండ్ అంటున్నాం. ఈ ఎంటరింగ్ లిగాండ్ యొక్క స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సాల్వెంట్ ఎఫెక్ట్, ఏదైతే సాల్వెంట్ని మనం కలుపుతున్నామో ఆ సాల్వెంట్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ అయాన్ విద్యుదావేశ ప్రభావం. చూడండి, సంశ్లిష్ట అయాన్ విద్యుదావేశం తగ్గితే SN1 పరంగా రేటు కూడా తగ్గుతుంది. దీనికి భిన్నంగా ఆవేశం పెరిగితే ఏమైంది, SN2 చర్యల్లో రేటు కూడా పెరగడం జరుగుతుంది.
ఇది మనం ఈరోజు నేర్చుకున్న క్లాస్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, న్యూక్లియోఫిలిక్ లిగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN1 అండ్ SN2. లైగాండ్ ప్రతిక్షేపణ, న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు SN1 SN2 రాయండి అంటాడు. ఇంకో క్వశ్చన్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే సమతల చతురస్ర సంశ్లిష్టాలలో న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు రాయాలి అంటే ద్రావణి మార్గం, స్థానభ్రంశ మార్గం చెప్పుకున్నాం కదా, అది రాయాలి. మెయిన్ ఈక్వేషన్ రాసి ఆ 2 వేస్ రాస్తే సరిపోతుంది. దీనికైతేనే SN1 అండ్ SN2 గురించి రాయాలా. ఇవి 2 లాంగ్ క్వశ్చన్స్. ఓకే, షార్ట్ క్వశ్చన్ లేబుల్ కాంప్లెక్సెస్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ అనేది దానికి డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇవి 2 కూడా మన 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. లాంగ్ క్వశ్చన్స్ ఏమో లాంగ్ క్వశ్చన్స్ 2, షార్ట్ క్వశ్చన్స్ 1. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.